ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యవస్థలు కలిసి సంఘటితంగా పనిచేస్తాయి. అది బాబు గారి కోసం పనిచేస్తుంటాయి. అలా పనిచేసేటప్పుడు కొన్ని నేరేటివ్ థింకింగ్స్ ఉంటుంటాయి, మారుతూ ఉంటుంటాయి. ఇప్పుడు న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పులని ఒక రకంగా అన్వయించడం ఇది నడుస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే న్యాయస్థానాలు ఏదన్నా ఒక కేసుని కీలకమైన అంశం వినేటప్పుడు ఆ న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తిని ప్రభావితం చేసేలాగా పత్రికల్లో వార్తలు వస్తాయి. ఈనాడు జ్యోతిలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ చూసేటప్పుడు ఆ కేసులో ఉన్న డొల్లతనం లోపాలు లాయర్ వాదించాల్సింది వీళ్ళు పేపర్లో వాదిస్తారు. అదే సందర్భంలో అమరావతి రాజధానిగా ఉండాల్సిందే, అక్కడ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని జడ్జి గారు తీర్పు ఇవ్వాలంటే అక్కడ ఆ టైంలో దానికి వ్యతిరేకంగా ఒకటి నేరేటివ్ అంటే పత్రికల్లో వార్తలు రాస్తారు. ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిన జడ్జిలు ఆ రూట్లో నుంచి ఆలోచించడం ప్రారంభిస్తే మార్పు. అట్లాగే ఇప్పుడు ఎన్నికల సంఘంకి కూడా ఒక నేరేటివ్ స్టార్ట్ అయ్యింది. అంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో వ్యవస్థల మేనేజ్మెంట్ అట్లా. పోల్ మేనేజ్మెంట్ అంటే మన ఓట్లన్నీ పోలింగ్ బూత్కి తీసుకెళ్ళడం, అవతలోళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళకుండా చేయటం. అట్లాగే ఇక్కడ మనకు అనుకూలమైనటువంటి విధంగా పని జరగటం, మనకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు దెబ్బతినేటట్టు చేయడం. ఇప్పుడు ఇందులో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఏదైతే రాష్ట్ర డీజీపీ చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి అనుగుణమైన వార్తలు ప్రారంభమైపోయినాయి. ఎన్నికల సంఘానికి ఇదిగో డీజీపీ తప్పు చేస్తున్నాడు, ఈ అధికారులందరితో చేశారంటే డీజీపీకి సంబంధం లేదా, ఇవాళ ఈనాడు బిగిన్ చేసింది వారు. అట్లాగే చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరే పాత్రదారులు, ఈవెన్ ఎన్నికల సంఘం చెప్పినా సరే ఆపట్లేదు. ఇట్లాగా ఇక వాళ్ళని విలన్లుగా చూపించడం ప్రారంభమవుతుంది. ఆ విలన్లుగా 4-5 సార్లు చూపించాక దీని మీదన తెలుగుదేశం పార్టీ కంప్లైంట్లు ఇస్తుంది. ఈ కంప్లైంట్లు ఇచ్చాక ఎన్నికల సంఘం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ బీజేపీ అనుగుణంగా ఆలోచిస్తుంది. కాబట్టి అంటే వీళ్ళు ఇచ్చారు అంటే తెలుగుదేశం ఇచ్చిన ఆటోమేటిక్గా అమలు చేయాలి. అట్లా అక్కడి నుంచి ఆపేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది వ్యూహాత్మకంగా జరిగేటటువంటి రాబోయేటువంటి రోజుల్లో జరిగే ఎత్తుగడ. అందుకోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎందుకు పెట్టుకున్నారు పొత్తు అంటే ఇవే. ఈ 10 ఎమ్మెల్యే స్థానాలు 6 ఎంపీ స్థానాలు ఇచ్చారంటే ఇదే అందులో భాగంగా జరుగుతుంది.